తెలుగుదేశం పార్టీలో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం మీద ఆరోపణలు రాగానే పార్టీ సస్పెండ్ చేసింది. అలాగే జనసేనకు సంబంధించిన ఒక నాయకుడి మీద ఆరోపణ రాగానే సస్పెండ్ చేసింది. ఇది జానీ మాస్టర్ మీద దూరం పెట్టింది. ఇది పద్ధతి, వాళ్ళ నెత్తినెత్తించుకోవాలి. కానీ దువ్వాడ శ్రీనివాస్ది వాళ్ళకి సంబంధించి ఓపెన్గా భార్యాభర్త ఆమె ముగ్గురి మధ్యన గొడవ, టీవీలో డిబేట్లు ఇంత నడిచిన అతని ప్లేస్లో వేరే ఇన్ఛార్జిని పెట్టింది కానీ అతన్ని సస్పెండ్ చేయాలి. అతను ఓ పక్కన మళ్ళీ పార్టీ మీటింగ్లకి అది అటెండ్ అవుతూనే ఉంటాడు. లేటెస్ట్గా చూస్తే తిరుమల వెళ్ళారు. తిరుమలలో ఎవరు భార్యాభర్త కాకుండా భార్యాభర్తలు కావాలనుకుంటున్నటువంటి ఆ మాధురి, దువ్వాడ శ్రీనివాస్, అక్కడ వీళ్ళు కొన్ని వీడియోలు తీసుకున్నారు. దాన్ని రీల్స్ కింద పెడతారు అంటూ మీడియా కథనాలు. ఆవిడేమో రీల్స్ అని ఎవరు చెప్పారు, మా మీద దుష్ప్రచారం చెయ్యొద్దని. అదే సందర్భంలో అక్కడ రీల్స్ తీసుకున్నారని కేసు పెట్టాలని చెప్పి మరొక వైపు వాదన. చివరికి నిత్య తలనొప్పి కిందన తయారవుతున్నటువంటి అంశం.